ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. హాయ్ అండి, వెల్కమ్ టు సుమన్ ఎడ్యుకేషనల్ ఛానల్. నా పేరు అనురాధ. ఈరోజు మనము కొన్ని సెంటెన్సెస్ నేర్చుకుంటున్నాము. సో వాటిని ఫస్ట్ ఆ వర్డ్స్ ఏంటి, వర్డ్స్ని సెంటెన్స్లోకి ఎలా మారుస్తాము, అలా ఎలాంటి సిచ్యువేషన్స్లో మారుస్తాము. కొన్ని హిందీలో వేరే వేరే పదాలు ఉంటాయి, కానీ తెలుగులో ఒకటే మీనింగ్ ఉంటుంది. సో అలాంటివి వర్డ్స్ ఏంటి, వాటిని మరి ఎలాంటి సిచ్యువేషన్లో ఎలా సెంటెన్స్లో వాడాలి అన్నది మనము చూద్దామా మరి. చూడండి, ఇక్కడ సే అంటే ఏంటి, నుంచి, ఫ్రమ్. ఓకే, సే అంటే ఏంటి, నుంచి. ఓకే, సే మరి దీన్ని ఎప్పుడు ఎలాంటి సిచ్యువేషన్స్లో వాడతాము. సే అన్న ఒక్క వర్డ్ని ఈరోజు మనం తీసుకుంటున్నాం. ఏంటి దాన్ని ఎలాంటి పదాలకు మనము యాడ్ చేస్తాము, దాన్ని మళ్ళీ సెంటెన్స్లోకి ఎలా వాడతాము అన్నది చూద్దామా మరి. ఇధర్ సే అంటే ఇక్కడ నుంచి. ఏంటి, ఇధర్ సే అంటే ఏంటి, ఇక్కడ నుంచి. ఇక్కడ నుంచి వెళ్ళిపో, అక్కడ నుంచి వెళ్ళిపో అని అంటూ ఉంటాం కదా, ఇక్కడ నుంచి. ఓకే, ఇధర్ సే అంటే ఏంటి, ఇక్కడి నుంచి. పీఛే సే అంటే వెనక నుంచి. పీఛే సే అంటే ఏంటి, వెనక నుంచి. ఆగేసే ముందు నుంచి. ఆగేసే అంటే ఏంటి, ముందు నుంచి. ఓకే, ఇక్కడ చూడండి, సామ్నేసే అన్నా కూడా ముందు నుంచి. ఓకే, సామ్నేసే అన్నా కూడా ముందు నుంచి. పెహలేసే అంటే కూడా ముందు నుంచి. మరి ఈ మూడు సేమ్ ఉన్నాయి తెలుగులో. ఈ మూడు హిందీలో వచ్చేసి వేరే వేరేగా ఉన్నాయి, దాని మీనింగ్ తెలుగులో వచ్చేసరికి ఒకటే ఉంది. ఏంటది, ముందు నుంచి. ఆగేసే అన్నా కూడా ముందు నుంచే వస్తుంది, మరి సామ్నేసే అన్నా ముందు నుంచి, పెహలేసే అన్నా ముందు నుంచే. వాటన్నిటికి బదులుగా ఒకటే యూజ్ చేయొచ్చు కదా మేడం, అన్నిటికీ ఏదన్నా ఒకదానికి అనుకుంటారా? అలా వాడితే అది సెంటెన్స్ రాంగ్ అయిపోతుంది. సో సిచ్యువేషన్ని బట్టే మనము వాటిని ప్రయోగించాల్సి వస్తుంది. అది ఎలా అన్నది నేను సెంటెన్స్ రూపంలో మీకు చెప్తాను. తెలుగులో వచ్చేసి ముందు నుంచి అంటే ఒకటే వర్డ్ వచ్చేస్తుంది, కానీ హిందీలో మనము సిచ్యువేషన్ని బట్టి మనం మాట్లాడాలి అంటే దానికి వేరే వేరే పదాలు ఉన్నాయి. వాటిని ఎలా వాడతామన్నది నేను ముందు చెప్తాను. చూడండి, ఇక్కడ రాస్తేసే అంటే దారి నుంచి. మనం ఇది చాలాసార్లు వాడుతూ ఉంటాం. బీచ్ సే మధ్య నుంచి. ఓకే, సో ఇవి వర్డ్స్. వీటికి సెంటెన్స్ అండ్ సిచ్యువేషన్ చూడండి. ఆప్ ఇధర్ సే జావో. ఆప్ ఇధర్ సే జావో అంటే ఆప్ అంటే ఎవరు, మీరు. ఇధర్ సే అంటే ఇక్కడి నుంచి. మనం ఇక్కడ ఫస్ట్ ఏం తీసుకున్నాం, ఇధర్ సే అని తీసుకున్నాం కదా. ఇధర్ సే అంటే ఏంటి, ఇక్కడి నుంచి. మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి. జావో అంటే వెళ్ళండి, మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి అని అంటాం కదా. సో దాన్ని హిందీలో ఎలా అనాలి, ఆప్ ఇధర్ సే జాయియే. ఇక్కడ ఇధర్ అనకుండా, ఇధర్ కాకుండా యహా సే, ఆప్ యహా సే జాయియే అని కూడా మనం వాడవచ్చు. ఇవి రెండు సేమ్ అండి. యహ వాడచ్చు, ఇధర్ అని కూడా వాడచ్చు. మనము చాలామంది ఇధర్ అని అంటాము, ఇధర్ ఉదర్ అని అంటూ ఉంటాము. సో అందుకనే నేను ఇక్కడ ఇధర్ అన్న వర్డ్ని యూజ్ చేశాను. యాక్చువల్గా మనము ఆప్ యహాసే జాయియే, జావో అని మనము వాడచ్చు. యహ అన్నా కూడా ఇక్కడ నుంచి అని వస్తుంది. ఓకే, ఆప్ యహాసే జావో అంటే మీరు ఇక్కడ నుంచి వెళ్ళండి అని. ఓకే, ఆప్ పీచేసే జావో. ఇక్కడ మనం సెకండ్ వర్డ్ ఏం తీసుకున్నాం, పీచేసే అంటే ఏంటి, వెనక నుంచి. ఆప్ పీచేసే జావో, మీరు వెనక నుంచి వెళ్ళండి, ఇంటి వెనక నుంచి వెళ్ళండి. ఘర్కి పీచేసే జావో, మేరే పీచేసే జావో, నా వెనకాల నుంచి వెళ్ళండి. అంటే మనము సిచ్యువేషన్ వస్తూ ఉంటుంది కదా, సో అప్పుడప్పుడు మనం వాడుతూ ఉంటాం. మేరే పీచేసే జావో, నైతో ఉస్ ఘర్కే గాడికే పీచేసే జావో. ప్లేస్ లేదనుకోండి, అప్పుడు అంటాము వెనక నుంచి వెళ్ళొచ్చు కదా అని. అప్పుడు పీచేసే అన్నది మనము వాడుతూ ఉంటాము. సో ఇక్కడ నేను ఒకటి ఆప్ పీచేసే జావో అని ఇచ్చాను. మీరు గాడి లేదంటే మేరే పీచేసే జావో, లేదంటే ఇంకా ఘర్కే పీచేసే జావో అని మీరు వాడచ్చు. ఘర్కే పీచేసే జావో అంటే ఇంటి వెనకాల నుంచి వెళ్ళు అని. ఓకే, నెక్స్ట్ వర్డ్ వచ్చేసి ఆగేసే అంటే ముందు నుంచి. ఉన్కే ఘర్కే ఆగేసే లే జావో. ఉన్కే అంటే వాళ్ళ, ఘర్కే ఆగేసే అంటే ఇంటి ముందు నుంచి, లే జావో అంటే తీసుకువెళ్ళండి, వాళ్ళ ఇంటి ముందు నుంచి తీసుకెళ్ళండి. ఇక్కడ ప్లేస్ లేదు, వాళ్ళ ఇంటి ముందు నుంచి తీసుకెళ్ళరా అని అంటారు కదా మనము. వాళ్ళ ఇంటి ముందు నుంచి తీసుకురా అలా కూడా అని అంటాము. అయితే దాన్ని మనము ఏమంటున్నాము, ఆగేసే అంటే ఉన్కే ఘర్కే ఆగేసే లే జావో, వాళ్ళ ఇంటి ముందు నుంచి
తీసుకెళ్ళు. ఓకే, ఉన్కే ఘర్ కే సామ్నే సే భీ లేకే జావో, అలా కూడా సామ్నే కూడా మనము యూజ్ చేయొచ్చు. ఈ రెండు ఒకటే సిచ్యువేషన్లో మనము యూజ్ చేయొచ్చు. ఓకే, ఈ రెండింటిని. ఉన్కే ఘర్, ఇక్కడ చూడండి ఆగే ఉంది కదా, ఉన్కే ఘర్ కే సామ్నే సే లే జావో. చాలామంది ఆగే అనకుండా సామ్నే అని అంటారు, యూజ్ చేయొచ్చు. కానీ పర్ఫెక్ట్గా మనం వాడాలి అంటే ఆగేసే అని మనం వాడచ్చు. మేరే సామ్నే సే జావో, నా ముందు నుంచి వెళ్ళు అని అంటాం కదా, అది ఎలా అనాలి హిందీలో? మేరే సామ్నే సే జావో అని ఇలా మనం దాన్ని అనాలి, సెంటెన్స్ రూపంలో వాడాలి. సామ్నే సే అంటే ఏంటి? ముందు నుంచి. మేరే సామ్నే సే జావో అంటే నా ముందు నుంచి వెళ్ళు లేదా వెళ్ళిపో, నా ముందు నుంచి వెళ్ళిపో ఫస్ట్ అని అంటాం కదా మనము కోపంలో. కానీ దాన్ని హిందీలో ఎలా అంటాం? మేరే సామ్నే సే జాओ. ఓకే, నెక్స్ట్ పెహ్లే సే. మరి ఇది ఎలా యూజ్ చేస్తారు? పెహ్లే సే, పెహ్లే సే అంటే ఏంటి? ముందు నుంచి. ఇది కూడా ముందు నుంచే. సో ఈ మూడు ముందు నుంచి ఉన్నప్పుడు పెహ్లే సే అన్నది ఎలాంటి సిచ్యువేషన్లో యూజ్ చేస్తాము చూద్దామా మరి. ముజే పెహ్లే సే హీ పతా హై, నాకు ముందు నుంచే తెలుసు నీ గురించి అని అంటాం కదా. సో అలాంటి సిచ్యువేషన్స్లో పెహ్లే సే అని మనము వాడతాము. నేను ఫస్టే ప్రిపేర్ అయ్యి ఉన్నాను అని అంటాం కదా, మే పహలే హీ ప్రిపేర్ హువా హూ, అలా మనం దాన్ని వాడచ్చు. పెహలే అన్నది ఎప్పుడు ముందు నుంచే, కానీ సిచ్యువేషన్స్ డిఫరెంట్ సిచ్యువేషన్స్లో మనము అది వాడతాము. ముందు నుంచి అన్నీ ఉన్నప్పుడు ఆ ముందు నుంచి కాదు, ఇది ఇంటి ముందు నుంచి, ఇది మనకు తెలుసుంది, ముందు నుంచి మనకు వాళ్ళ గురించి తెలుసు అని అలాంటివి మనం వాడుతుంటాం కదా, అలాంటి సిచ్యువేషన్లో వాడాలి. ముజే పహలే సే హీ పతా హై, పతా హై అంటే తెలుసు. ముజే పహలే సే నహీ మాలూమ్, నహీ మాలూమ్ అంటే నాకు తెలీదు, నాకు ముందుగా తెలీదు మీరు వస్తున్నారని. నహీ మాలూమ్ అంటే తెలీదు, ముందుగా తెలీదు. ఓకే, ఉస్ రాస్తే, నెక్స్ట్ వన్ ఏంటి? రాస్తే సే, దారి నుంచి. ఉస్ రాస్తే సే మత్ జాओ, రాస్తా అంటే ఏంటి? దారి. ఉస్ అంటే ఆ దారి నుంచి వెళ్ళొద్దు. ఉస్ రాస్తే సే మత్ జాओ, ఆ దారి నుంచి వెళ్ళొద్దు, బాలేదు అని అంటాం కదా. సో దానికి మనము రాస్తా అని యూజ్ చేస్తాము. దారి, ఉస్ రాస్తే సే. ఇక్కడ మనం ఈరోజు నేర్చుకున్న టాపిక్ ఏంటి? సే అన్నది ఎలాంటి సిచ్యువేషన్స్లో యూజ్ చేస్తాము, ఆ సేకి కావలసిన పదాలు ఏంటి, ఎలా వాడతాము? మేరే సాత్. సో ఇలా మనము ఇలాంటి ఈ సే ఒకటే వర్డ్ని ఇలాంటి సిచ్యువేషన్స్లో ఎలా వాడతాము, వాటికి సెంటెన్సెస్ ఏవి అన్నది మనం చూసాం కదా. సో ఈ సే అన్న పదాన్ని నుంచి కదా, ఆ నుంచి అన్నదానికి మీకు ఎలాంటి సిచ్యువేషన్స్లో వస్తుందో అది ట్రై చేసి వాడండి. థ్యాంక్ యూ.